పార్వతీపురంలో 92 కిలోల గంజాయి పట్టుబడింది. పట్టణంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా ఓ లాడ్జ్లో 92 కిలోల గంజాయి, 2 ఫోన్లు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. నిందితులు బీహార్, పశ్చిమ బెంగాల్, విశాఖకు చెందిన వారిగా గుర్తించారు. గంజాయి విలువ 46 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. వాటర్ బాటిల్ ఉన్నాయి. ముందు అది తెచ్చేయాలా తెచ్చబెట్టి తీసేస్తాం. డాక్యుమెంట్స్ మళ్ళీ కాదు అదిగే చెప్తానే వార్తంటే వార్తలు ఇదే అయితే అరే ఏంట్రా మీటింగ్ ఉండలేదు చిన్నది ముగ్గురుగా అలా తెచ్చండి. అక్కడ పెట్టి చెప్తా దాని మీద పెట్టి ఓ బాటిల్ తీసుకోండి. నేను అయిపోయింది కదా. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇవాళ మిమ్మల్ని పిలవడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇక్కడ పార్వతీపురం టౌన్ పిఎస్ లో 2 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 2 కూడా ఎన్డీపీఎస్ కేసెసే. సో వాటి గురించి మీకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇద్దామని చెప్పి అందరిని పిలవడం జరిగింది. సో ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ సుపీరియర్స్, ఎస్పెషల్లీ డీజీపీ సార్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, అలాగే మా ఎస్పీ సార్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీడే వెహికల్ చెకింగ్ అన్నది జరుగుతూ ఉంది. అందరూ టౌన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్ నడుస్తుంది. అందులో వెహికల్ చెకింగ్ అన్నది చాలా రొటీన్ అయిపోయింది. సో రీసెంట్ గా ఈ ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా మేము సీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వెహికల్ చెకింగ్ లో భాగంగానే మాకు ఇవి దొరికాయి కూడా. సో ఫస్ట్ 41/2026 అండర్ సెక్షన్ 20B క్లాస్ 2C రెడ్ విత్ 8C ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మేము 3 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. 3 అక్యూజ్డ్ ఉన్నారండి ఈ కేసులో. ఇందులో ఆల్మోస్ట్ 90 kgs ఆఫ్ గాంజా పట్టుకోవడం జరిగింది. వర్త్ వచ్చేసి 45 lakhs మొత్తం కూడా. ఇందులో 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని మేము అరెస్ట్ చేసాము. 3వ వ్యక్తి వైజాగ్ పర్సన్ అని చెప్పి వీళ్ళిద్దరి ద్వారా మాకు తెలియడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు 25th and 26th టైంలో ఒక లాడ్జ్ లో ఉండడం జరిగింది. ఇక్కడే ఉన్న ఒక మనీ లాడ్జ్ అన్న దాంట్లో ఉన్నారు. అందులో 90 kgs గాంజా ఏదైతే ఉందో వీళ్ళు బ్యాగ్స్ లో స్టోర్ చేసుకొని ఆ లాడ్జ్ లో పెట్టుకోవడం జరిగింది. ఏదైతే మాకు వెహికల్ చెకింగ్ లో అనుమానం వచ్చినప్పుడు ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగానే లాడ్జ్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది.
చెకింగ్ కూడా రొటీన్ గా జరుగుతూ ఉంటది అపార్ట్ ఫ్రమ్ వెహికల్ చెకింగ్. సో ఈ లాడ్జ్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు లాడ్జెస్ నుంచి మాకు తెలిసింది. సో బేస్డ్ ఆన్ దట్ ఈ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అండ్ ఈ కేసులో పార్టిసిపేట్ చేసిన స్టాఫ్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ సిఐ ఎస్ఐ ప్రయోగమూర్తి గారు ఉన్నారు ఇక్కడే, అలాగే హెచ్సి రఘు అండ్ పిసి తిరుపతి, వీళ్ళు ముగ్గురు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది 41/2026 కేసులో. ఇంకో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది 42/2026, ఇది కూడా ఎన్డీపీఎస్ కేసే. ఇందులో ముగ్గురు ఉన్నారు అక్యూజ్డ్ ఉన్నారనమాట. ఫస్ట్ రోజు ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో ఇండియన్ పెట్రోల్ పంప్ దగ్గర ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు పర్సన్స్ దొరికారు. థర్డ్ పర్సన్ ని కూడా తీసుకొని వచ్చారు కానీ అతను పరారీ అవ్వడం జరిగింది. సో ఇందులో సీజ్ చేసిన గాంజా వచ్చేసి 2.123 kgs వర్త్ 1 lakh రూపీస్ ఉంది. అలాగే 3 మొబైల్ ఫోన్లు, అలాగే ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు స్కూటీలో ఈ బ్రౌన్ టేప్ ప్యాకెట్స్ లో గాంజా అన్నది స్టోర్ చేసుకున్నారు అనమాట, డిక్కీలో పెట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు ఈ విధంగా వెహికల్ చెకింగ్ లో మనకు దొరకడం జరిగింది. కాకపోతే ఇందులో A3 అన్న పర్సన్ స్కూటీ నుంచి ఎస్కేప్ అవడం జరిగింది. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన స్టాఫ్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ సిఐ గారు అండ్ ఎస్ఐ మిగతా స్టాఫ్ ఏఎస్ఐ ఉన్నారు, బిఆర్ వెంకటేశ్వరరావు, అలాగే హెచ్సి ఏ శ్రీనివాసరావు, పిసిఎం శివకృష్ణ, కృష్ణ, రామారావు అండ్ జగన్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది.